వెల్కమ్ టు మై వ్లాగ్స్. ఈరోజు మనం వచ్చినాం మల్లన్న కళా ఆర్ట్స్. లోపల ఏమేమి విగ్రహాలు ఉన్నాయనేది చూద్దాం. ఇప్పుడు చూసింది కదా, ఏవైతే మోడల్స్ ఉన్నాయో అవన్నీ డిస్ప్లేలో పెట్టిళ్ళు. మిగతా అన్నీ ఇక్కడ ఉన్నాయి, అవి వర్క్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్న మోడల్స్ ఇప్పుడు ఏదైతే చూపించిందో అవి మాత్రమే. అందులో మీకు ఏదైనా నచ్చింది ఉంటే వచ్చి కలర్స్ అనేది వేయించుకోవచ్చు. మీకు నచ్చిన పంచ కలర్ ఏమైనా ఉంటే అవి వాళ్ళకి చెప్తే వాళ్ళు వేస్తారు. ఇక్కడ అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకో కళ ఆర్ట్స్కి ఇవ్వాలి. ఇప్పుడు వచ్చేసి మనం శిల్పకళ ఆర్ట్స్ ఉన్నాం. వెనకాల అన్ని గణపతులు సేమ్ కలర్ పెయింటింగ్ అవుతుంది. అవేవో ఇప్పుడు ఒక చూద్దాం. స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం. అయితే ఈ శిల్పకళ ఆర్ట్స్లో స్పెషల్ ఏంటంటే మట్టి గణపతి అనేది ఉంటుంది. ఇక్కడ మట్టి గణపతులు తయారు చేసి పెట్టింది. ఒకసారి వాటిని కూడా చూద్దాం.
అయితే మనం ఫస్ట్ చూసిన గణపతులన్నీ ఇక్కడనే ఉన్నాయి. ఇందులో ఏది కావాలన్నా దానికి మనం కలర్ వేయించుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మనం బోధం సంతోషిని కళా ఆర్ట్స్ అందులో గణపతులు ఎక్కడ ఎట్లా ఉన్నాయి అనేది ఇప్పుడు మీకు వేస్తా చూడండి.